రేయ్, ఏదో మాట్లాడాలి అన్నావు. ఇలా సైలెంట్గా ఉంటే నాకేం అర్థం అవుతుంది? ఏదైనా మాట్లాడు. ఏంటి మమ్మీ, ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు? వాళ్ళ దగ్గర డబ్బుల గురించి మాట్లాడకు మమ్మీ అని చెప్పాను కదా. అయినా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడేసి వచ్చావు. ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు మొహం మీదే మాట్లాడేయాలి. ఇప్పుడు మాట్లాడొద్దు, తర్వాత మాట్లాడొద్దు అంటే ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడతాను కదా. నువ్వు అలా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు మమ్మీ? నీ గురించి ఏమనుకుంటారు అనేది తర్వాత విషయం. నా గురించి ఏమనుకుంటారు? ఓహో, మీ అత్తగారింటి నుంచి నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, నీకు చెడ్డ పేరు రాకూడదు. అందుకు నేనేం మాట్లాడకూడదు. చూడు, అలాంటివన్నీ ఏమీ జరగవు. నాకిష్టం లేకుండా నువ్వు ఎలా అడుగుతావు మమ్మీ? నేను వద్దని చెప్పాను కదా. అయినా డబ్బు 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 అని ఏం చేసుకుంటావు? డబ్బుని ఉన్నది సరిపోదా? ఉన్నది చాలు అనుకునుంటే ఇప్పుడు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు. ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటేనే 10 రూపాయలు సంపాదించుకోగలుగుతాం. 10 మందిలో గొప్పగా నిలబడగలుగుతాం. మమ్మీ, నువ్వు ఇలా బిహేవ్ చేసే పని అయితే నేను ఈ ఇంట్లో ఉండడం కుదరదు మమ్మీ. మీ బావగారు హామీ ఇచ్చారు కదా, అంతలా కావాలంటే వాళ్ళకి వేరే విల్లా తీసిస్తాను. అది ఇది అని ఇక్కడ పడేసి నీ భార్యతో బ్రతికేయాలనుకుంటున్నావు. నీకు మాతో పనిలేదు, నీకు మీ అమ్మ నాన్న అవసరం లేదు, అంతేగా? నేను అలా అనట్లేదు మమ్మీ. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ అలాగే ప్రవర్తిస్తూ ఉంటే నేను అలాగే చేయాల్సి వస్తుంది అంటున్నా. నీ పిచ్చి పిచ్చి మాటలు విని నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను. వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఏంటి మమ్మీ, ఎంత చెప్పినా కూడా కొంచెం కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? నేను ఇంతే, నేను ఎవ్వరి మాట వినను. నేననుకున్నదే జరగాలి. ఇంకొక విషయం, వాళ్ళు 45 రోజుల వరకు టైం అడిగారు కదా. తనని ఈ ఇంటి పని మనిషిలాగే ట్రీట్ చేస్తాను. ఎప్పుడైతే వాళ్ళిస్తానన్న కట్నం ఇస్తారో అప్పుడే తను ఈ ఇంటి కోడలవుతుంది. మమ్మీ, తన విషయంలో నువ్వు ఇలా బిహేవ్ చేయడం నేను ఒప్పుకోను. అంటే నా మాటకి ఎదురు చెప్తావా? నీ మాట కాదు మమ్మీ, నువ్వు చేసే పనులకు ఎదురు చెప్తున్నాను. తనని ఏదైనా బాధ పెట్టాలనే ఆలోచన ఉంటే మాత్రం దయచేసి ఆలోచన మానేసే. పద శౌర్య. అమ్మితే ఎంత వస్తుందంటారు? నార్సింగ్ జంక్షన్లో మంచి సెంటర్లో ఉంది సార్ మీ హోటల్. ఐటీ కంపెనీలు రావడంతో ఒక్కసారిగా ఆ ఏరియాలో భూమి రేట్లు అమాంతం రైజ్ అయ్యాయి. ఎంత లేదన్నా స్థలమే 40 కోట్ల పైన పలుకుతుంది సార్. హోటల్తో కలుపుకొని దాదాపుగా 45 కోట్లకి సేల్ చేయొచ్చు సార్. కొంచెం త్వరగా మంచి పార్టీ చూసి అమ్మి పెట్టండి. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి సార్. ఆ చుట్టుపక్కల ఏరియాలో మంచి హోటల్ ఏదని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది మీ హోటల్ పేరే. మీ హోటల్లో టిఫిన్ కానీ, భోజనం కానీ, వడ్డించే పద్ధతి కానీ అంతా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది సార్. అంత మంచి రన్నింగ్లో ఉన్న హోటల్ని ఇంత సడన్గా ఎందుకు అమ్మాలనుకుంటున్నారు సార్? అర్జెంటుగా కొంచెం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడింది. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమ్మి పెట్టండి. సరే సార్, మంచిది. వస్తాం సార్. మంచిది. ఒరే రాఘవా, కన్నవాళ్లుగా మేము మీకైతే జన్మనిచ్చాం గాని మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాంరా. మా కోసం, నీ తోడబుట్టిన వాళ్ల కోసం నీ చదువు సంధ్య పక్కన పెట్టి నీ కష్టంతో మమ్మల్నందర్నీ పోషించావురా. ఈ హోటల్ పెట్టి మా జీవితాల్ని నిలబెట్టావు. పేరుకే అమ్మను కాని నిజానికి మనందరికీ అమ్మ ఆ హోటలేరా. అన్నం పెట్టిన అమ్మని అమ్ముకోవాల్సిందేనంటావా?
స్థలం కానీ బంగారం కానీ ఒక్కసారి చేజారిందంటే మళ్ళీ జీవితంలో మన దగ్గరికి రాదు. శౌర్య కోసం ఆస్తులు నమ్మేసుకొని రోడ్డు మీదకొస్తే నిలబడటానికి కూడా అంగుళం స్థలం దొరకదురా. ఆలోచించుకో. శౌర్య సంతోషంగా ఉంటుందంటే ఆస్తులు వదులుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదురా మాకు. కాకపోతే ఏ ఆడపిల్ల అయినా అన్నాదమ్ముల బాగు కోరుకుంటుందే కాని ఆస్తులు కోరుకోదు. పుట్టింటి వాళ్ళకి చిల్లి గవ్వ కూడా మిగల్చకుండా కట్నం కింద మొత్తం ఊడ్చుకుపోయిందన్న చెడ్డ పేరు శౌర్యకు రానివ్వకు. తన కోసం నువ్వు హోటల్ అమ్మావని తెలిస్తే శౌర్య ఊరుకుంటుందా చెప్పు? ఒకసారి ఆలోచించరా. మీకు గుర్తుందా బావగారు, మొన్న సంక్రాంతి పండక్కొచ్చి సిద్ధార్థ శౌర్యల్ని తీసుకెళ్లేటప్పుడు కట్న కానుకలు లాంఛనాల గురించి టాపిక్ వస్తే నాకివ్వడానికి మీ దగ్గర ఏముందిలే, నాకే అవసరం లేదులే అన్నట్టు మాట్లాడారు రుద్రాణి గారు. కానీ ఉన్నట్టుండి ఇంత హడావిడిగా వచ్చి నాకంత అమౌంట్ ఇస్తేనే శౌర్యని నా కోడలుగా ఒప్పుకుంటాను అని మొండిగా మాట్లాడుతున్నారు అంటే నాకెందుకో అది ఆవిడ ఆలోచన కాదు అనిపిస్తోంది. ఆవిడ్ని ఎవరో రెచ్చగొట్టి పంపించినట్టు అనిపిస్తుంది. నేను వదిన ఒకసారి వెళ్ళి ఆవిడతో మాట్లాడొస్తాం బావగారు. నాకు తెలిసి ఆవిడ కన్విన్స్ అవుతారనిపిస్తోంది. మీరేం తొందరపడకండి. ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆవిడ స్థాయికి తగ్గట్లుగా ఆవిడ కట్నం అడిగారు. ఇవ్వడం మన ధర్మం. శౌర్య సంతోషంగా ఉంటుందంటే అంతకంటే ఇంకేం కావాలి? కాదు కూడదు ఇవ్వలేమని తనని కాపురం చేసుకొనివ్వకుండా ఇంట్లో తెచ్చి పెట్టుకోలేం కదా. ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అత్తింట్లో ఆడపిల్ల పరువు పోకూడదు. ఈ విషయం గురించి ఇంకెవరూ ఏమీ మాట్లాడకండి. మీరెవరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. 10 రూపాయలు పోతున్నాయి అంటే ఇంకో 10 రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచించాలి, కానీ పోయే దాని గురించి ఆలోచించకూడదు. మా చెల్లెల కోసం మేము సంతోషంగా ఇస్తున్నాం. ఏదో కోల్పోతున్నట్టుగా బాధపడకండి. నేనుండగా నా వాళ్ళకి ఎలాంటి కష్టం రాదు, రానివ్వను. మనశ్శాంతిగా ఉండండి. మీ వయసుకు మీరు చేయగలిగింది అదే. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను.